ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యారే. ఈ యారే గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా యారే అంటే మల్టిపుల్ వాల్యూస్‌ని కంటిన్యూయస్ మెమరీ లొకేషన్స్‌లో స్టోర్ చేసే ఒక డేటా స్ట్రక్చర్. అంటే వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి మెమరీలో సైడ్ బై సైడ్ ఎలాంటి గ్యాప్ లేకుండా స్టోర్ అవుతాయి. అయితే యారేకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యారేస్‌లో మనం స్టోర్ చేసే డేటా అనేది ఒకే డేటా టైప్‌కి సంబంధించిన వాల్యూస్ అయి ఉండాలి. దీన్నే హోమోజీనియస్ డేటా అంటారు. అండ్ ఈ యారేలో ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఏంటంటే యారేలో ప్రతి ఎలిమెంట్కి ఒక యూనిక్ ఇండెక్స్ ఉంటుంది. అండ్ ఈ ఇండెక్సింగ్ స్టార్ట్ అయ్యేది కూడా 0 నుంచి. అలాగే ఒకసారి యారే అనేది డిఫైన్ చేస్తే అది ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే ఈ యారే తాలూకా సైజ్ అనేది చేంజ్ చేయలేం. దీన్నే స్టాటిక్ యారే అంటారు. అదే మనకి యారే తాలూకా సైజ్ రన్ టైంలో పెరగాలన్నా తగ్గాలన్నా మనం యూజ్ చేసేది యారే లిస్ట్. దీన్నే డైనమిక్ యారే అంటారు. అండ్ యారేలో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే యారేలో ఉన్న ఎలిమెంట్స్ని ఇండెక్స్ యూజ్ చేస్తూ డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. దీన్నే టైం కాంప్లెక్సిటీలో బిగ్ ఓ ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్ టైం అంటారు. ఈ బిగ్ ఓ ఆఫ్ 1 అంటే ఏంటి, ఈ కాన్స్టెంట్ టైం అంటే ఏంటి, టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, వీటి గురించి మీకు ఇప్పుడే తెలియకపోవచ్చు. ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఈ టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేవి ఒక డిఫరెంట్ టాపిక్. యాక్చువల్గా ఈ యారేస్ టాపిక్ స్టార్ట్ చేయకముందే బిగ్ ఓ నోటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ బిగ్ ఓ నోటేషన్ టాపిక్ అనేది మోస్ట్లీ థియరీ పార్ట్. సో ప్రాక్టికల్గా మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే తప్ప మనకి బిగ్ ఓ నోటేషన్ గురించి ఒక ఐడియా అనేది రాదు. సో మనం కొన్ని ఈ యారేస్ టాపిక్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ బిగ్ ఓ నోటేషన్లో ఉన్న టైం కాంప్లెక్సిటీ గురించి మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ యారేస్లో ఉన్న కాన్సెప్ట్స్ అలాగే యారేస్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది పూర్తిగా కవర్ చేసిన తర్వాత ఈ బిగ్ ఓ నోటేషన్ మీద ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. అయితే ఇన్ కేస్ మీకు ఈ బిగ్ ఓ నోటేషన్ గురించి మీరు ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటే ఈ నోట్స్ నా గిట్హబ్ అకౌంట్లోకి పుష్ చేసి ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ కోడ్ మీరు కాపీ చేసుకొని బ్రౌజర్లో ఓపెన్ చేసి ఈ నోట్స్ చదువుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఈ వీడియోలో కవర్ చేస్తున్న యారేస్ టాపిక్కి సంబంధించి సోర్స్ కోడ్ అలాగే నోట్స్ ఇవి కూడా నా గిట్హబ్ అకౌంట్ నుంచి మీరు పుల్ చేసుకోవచ్చు. ఈ నోట్స్లో యారేస్కి సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డీటెయిల్గా రాశాను. మీరు ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వడానికి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అలాగే ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు యారేస్ ఎలా డిఫైన్ చేయాలి, స్టాటిక్ అండ్ డైనమిక్ యారేస్ మధ్య ఉన్న డిఫరెన్స్, అలాగే యారేస్లో ఉన్న టైం కాంప్లెక్సిటీ ఏంటో ప్రాక్టికల్గా చూద్దాం. ముందుగా నేను ఇక్కడ కోడ్ రాయడానికి విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేస్తున్నాను. మీరు ఇదే విఎస్ కోడ్ లేదా ఇంటెలిజీ ఎక్లిప్స్ అనే యూస్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక జావా క్లాస్ క్రియేట్ చేసి దీనికి యారే బేసిక్స్ అని ఒక పేరు పెడుతున్నాను. ఇప్పుడు ఈ క్లాస్ లోపల ఒక మెయిన్ మెథడ్ తీసుకొని ఈ మెయిన్ మెథడ్ లోపల చూడండి మనం యారే డిక్లేర్ చేయడానికి 3 వేస్ ఫాలో అవ్వచ్చు. ఒకటి డిక్లరేషన్ ప్లస్ ఇనిషియలైజేషన్ అంటే సెపరేట్ లైన్స్లో రాస్తాం, లేదా డిక్లరేషన్ ప్లస్ ఇనిషియలైజేషన్ సింగిల్ లైన్లో రాయొచ్చు, లేదా డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ అండ్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఒకే లైన్లో రాయొచ్చు. ముందుగా సెపరేట్ లైన్స్లో రాద్దాం. ఇక్కడ నేను ఒక యారే ఆఫ్ ఇంటీజర్స్ కోసం ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ తర్వాత నేను ఈ యారేకి పెడుతున్న పేరు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ పేరుతో ఒక యారే డిక్లేర్ చేసి నెక్స్ట్ లైన్లో యారే తాలూకా సైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు యారే అనేది ఒక 5 ఎలిమెంట్స్తో కావాలనుకుంటే నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ కీవర్డ్తో ఈ సైజ్ ఎంత అనేది ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలిమెంట్స్ కావాలనుకుంటే 5 అని పాస్ చేసినప్పుడు తర్వాత సెమీకోలన్ కంపల్సరీ. ఇప్పుడు 5 ఎలిమెంట్స్తో మనం ఒక ఫిక్స్డ్ సైజ్ యారే క్రియేట్ చేస్తున్నామని అర్థం. అయితే ఈ యారేలోకి మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలంటే మనం యూజ్ చేసేది ఇండెక్స్ అంటే ఏ పొజిషన్లో ఏ వాల్యూ ఉండాలనేది. ఇక్కడ చూడండి మనకి 0 ఇండెక్స్లో 10 ఇచ్చాం, 1లో 20, 2లో 30, 3, 40, 4లో 50. ఇది టోటల్గా 5 ఎలిమెంట్స్తో ఉన్న యారే ఆఫ్ ఇంటీజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ పరంగా 1 పొజిషన్లో ఉన్న వాల్యూ ఫెచ్ చేయాలి అంటే ఇక్కడ ఎస్అవుట్ స్టాటిక్గా ఒక వర్డ్ రాయటానికి అవుట్పుట్ ఈజ్ కాంకాటినేట్ చేస్తూ ప్లస్ సైన్ తర్వాత మన వేరియబుల్ పేరు నెంబర్స్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఇండెక్స్ పరంగా ఏ పొజిషన్లో వాల్యూ గెట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 అని పాస్ చేసి సేవ్ చేసి రన్ చేస్తే ఇక్కడ మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్పుట్ అనేది అవుట్పుట్ ఈజ్ 20 అని రావాలి. ఇక్కడ ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత చూడండి అవుట్పుట్ ఈజ్ 20 అని వచ్చింది. అదే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన సైజ్ అంతా 5 కదా, అంటే మన యారే తాలూకా సైజ్ 5 స్టాటిక్గా దీన్ని ఇంక్రీజ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక వాల్యూ యాడ్ చేయడానికి ఇండెక్స్ పరంగా 5 పొజిషన్ తీసుకొని ఇక్కడ నేను 60 అని ఇంకొక వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ అనేది ఇండెక్స్ 5 అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ లెంత్ 5 అంటే ఇది ఒక స్టాటిక్ యారే, ఈ స్టాటిక్ యారేలో ఉన్న లెంత్ 5 ఫిక్స్డ్ అని చెప్తుంది.
అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ తీసేసి మన యారే అనేది ఇంట్ కదా, దీని టైప్ అనేది ఇంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రింగ్ వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే యాపిల్ అని చూడండి, నేను స్ట్రింగ్ డేటా టైప్తో ఉన్న వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వకముందే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇన్ కేస్ నేను ఇది ప్రోగ్రామ్ రన్ చేసినా సరే ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది తప్ప ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. సో ఇది వన్ ఆఫ్ ద వే. అంటే మనం యారే డిక్లేర్ చేసింది డిక్లరేషన్ ప్లస్ ఇనిషియలైజేషన్ సపరేట్ లైన్స్లో రాసాం. ఇప్పుడు సింగిల్ లైన్లో ఎలా రాస్తారో చూద్దాం. ఈ లైన్ తీసేసి ఈ 2 లైన్లు కామెంట్ చేసిన తర్వాత ఇప్పుడు సింగిల్ లైన్లో రాయటానికి ఇక్కడ మన టైప్ అనేది ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ తర్వాత ఇక్కడ మన నెంబర్స్ పేరుతోనే ఇస్తున్నాను వేరియబుల్ అనేది. తర్వాత ఇప్పుడు మనం న్యూ అలాగే ఇంట్ ఇక్కడ మనం మన యారే తాలూకా సైజ్ ఇలా సింగిల్ లైన్లోనే రాయొచ్చు. అలాగే సెమీకోలన్ కంపల్సరీ. ఇక్కడ ఇది కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. అలాగే ఈ ఎస్అవుట్ కూడా కిందకి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసి చూడండి, మనం ఒకే లైన్లో ఇనీషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ ఒకే లైన్లో చేసాం. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకు చూడండి అవుట్పుట్ ఈస్ 20. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇండెక్స్ పరంగా 3 పొజిషన్లో ఉన్న వాల్యూ కావాలి. ఇక్కడ 3 పాస్ చేసి సేవ్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేస్తే ఇక్కడ చూడండి అవుట్పుట్ ఈస్ 40. అంటే ఇండెక్స్ పరంగా 3 పొజిషన్లో ఉన్న వాల్యూ 40. అదే నేను డిక్లరేషన్ ఇనీషియలైజేషన్ వాల్యూస్ ఇవన్నీ ఒకే లైన్లో రాయాలంటే ఇక్కడ దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ నేను ఫాలో అవ్వాల్సింది ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ 3 పేరుతో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ వాల్యూస్ నేను కర్లీ బ్రేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 22, 33, 44, 55 అలాగే ఇంకొకటి 66. ఇప్పుడు 5 ఎలిమెంట్స్తో ఒక యారే అనేది నెంబర్స్ 3 పేరుతో డిక్లేర్ చేశారు. అలాగే సెమీకోలన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను అవుట్పుట్ చేయడానికి ఈ పాత లైన్ అన్ని కామెంట్ చేసి దీన్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఈ నెంబర్స్ వేరియబుల్కి మనం నెంబర్స్ 3 పేరు పెట్టాం. సో ఇక్కడ ఇండెక్స్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ 44 అంటే 0, 1, 2 పొజిషన్లో ఉన్న 44 వాల్యూ కావాలి నాకు. ఇప్పుడు 2 పాస్ చేసి సేవ్ చేసి ఒకసారి రన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది అవుట్పుట్ ఈస్ 44 ఇలాగ అవుట్పుట్ వచ్చింది. సో ఇవి స్టాటిక్ యారేస్. అంటే ఒకసారి మనం యారే డిక్లేర్ చేసిన తర్వాత యారేకున్న సైజ్ మార్చడం కుదరదు. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ O of 1 లేదా ఆర్డర్ ఆఫ్ 1 అంటారు. అంటే కాన్స్టెంట్ టైం. ఇక్కడ చూడండి ఈ ఎలిమెంట్లో మనకున్న ఎలిమెంట్స్ ఎన్ని 5. అదే నేను యారే డిక్లేర్ చేసేటప్పుడు 500 ఎలిమెంట్స్తో అయినా డిక్లేర్ చేయొచ్చు లేదా 5000 ఎలిమెంట్స్తో అయినా డిక్లేర్ చేయొచ్చు. కానీ నేను యారే సైజు సంబంధం లేకుండా వాల్యూ ఫెచ్ చేయడానికి యూజ్ చేస్తున్నది ఇండెక్స్. అంటే ఇండెక్స్ని బేస్ చేసుకొని ఆ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూని గెట్ చేస్తున్నాను. సో దానికి పట్టే టైం ఏంటి కాన్స్టెంట్ టైం. ఏ పొజిషన్లో ఉన్నా సరే వాల్యూ ఇన్స్టెంట్గా గెట్ చేస్తున్నాను కాబట్టి అది కాన్స్టెంట్ టైం అవుతుంది. దీన్నే బిగ్ O of 1 లేదా ఆర్డర్ ఆఫ్ 1 అంటారు.